పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం వద్ద బెల్లంకొండ ఎర్రబాలెం మేజర్ కాలువకు గండిపడింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలువకు గండిపడటంతో 70 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీట మునిగింది. గత 5 ఏళ్లుగా కాలువలో పూడిక తీయకపోవడం వల్లే కాలువ కట్టలకు గండిపడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కష్టమంతా నీటిపాలైందంటూ మహిళా రైతు కన్నీటి పర్యంతమయ్యారు. మన పడ్డ వర్షాలకి కాలకట్ట తెగి మా చేను మీద నీళ్లు పడ్డాయి. ఆ కాలకట్ట నాసు బాగుండి లస్కర్లు వీళ్ళందరూ పట్టించుకోకుండా ఎవరికి మానాన వాళ్ళు మెలకుండా ఉండేసరికి కాలకట్ట దిగి ఊరిశాల పంట పొలాల మీద పడ్డాయండి. ఇట్లా నేట మునిగి ఆగం అయిపోయిందండి. మాది 8 ఎకరాల పొలం వేసాం. పొలం ఎత్తి ఇవి మొత్తం మొక్కు వస్తే ఇంక 2 రోజుల్లో మొత్తం మునిగిపోయింది. దేనికి చేతికి కూడా రాదు. ఇప్పుడు 8 ఎకరాల మీద సుమారు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? మొత్తం సుమారు దగ్గర 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టి మొక్కలు మొత్తం వస్తాయండి. ఏమి రావు. నెల కింద 2 నెలల కింద అక్కడ దిగిందిగా ఈ రకంగా ఉండే తెగుద్దని కిందకి నీళ్లు అవసరమే. రైతులు పండించుకోవాలి కాదంటల్లా. తెగుతి ఏమైనా చేసిపోయిన వాళ్ళకన్నా ఉండొద్దా బాధ్యత? లస్కర్లకు ఇచ్చిన వాళ్ళకన్నా ఉండొద్దా? ఇది పెట్టుబడి మొత్తం అయిపోయిందిగా. ఇంకా 4 రోజులు కోత కోసుకొని ఇంట్లో పోసుకోవటమేగా. ఎవరికి చెప్పుకోవాలి మేము ఈ నట్టము? ఏట ఈ కాలకట్టలు దిగి వర్షాలు పండాలకి వరదల పాలవుతున్నాయండి. కట్టలు దిగి ఆ లస్కర్లు చెబుతుంటే వాళ్ళు ఎప్పటికి పట్టించుకోవట్లేదండి. ఆ కట్టలు కూడా మేమే ఎంతైనా వేసుకొని బాగు చేసుకుంటాం. అసలు పట్టించుకోవట్లేదండి. ఈ శాల మీద పడి అసలు ఇలా పంట చేతికి కూడా రాదండి. నోటికాడికి వచ్చినాయి. అలా పెట్టుబడులు ఏమో మాకు 1 ఎకరానికి లక్ష వచ్చినాయి అండి పెట్టుబడులు. ఈ పెట్టుబడులు కూడా రావండి. అలా చేలు మునిగిపోయినాయండి. మాకు కట్టలు బాగు చేపియాలండి. ముందర 60-70 వేలు ఖర్చు పెట్టిన ఎకరానికి వచ్చేసి ఏం చేస్తాం మరి? తలా 2 ఎకరాలు తలా 3 ఎకరాలు ఉండడం. ఈ నీళ్ళు ఏమైనా కాసినా కూర్చునండి అగ్గుగా వచ్చి ఇష్టం వచ్చినట్టు పడిపోయి లస్కర్లు ఏ గారు కూడా పెట్టాలండి. సో ఏ గారు ఏం చేస్తాడు? నువ్వు కాలం మీద నువ్వు జీతం తీసుకునేటప్పుడు కాలం మీద తీసుకునేటప్పుడు ఇదంతా ఏం కావాలా? ఇదంతా నష్టం ఎవరు పోవాలా? ఆ రైతు పోవాలా? ఆ నాశనం ఉంటానే అంతలా కాలం వస్తే పక్కకు తొలగిపోతున్నాయి నీళ్లు.